ప్రభుత్వాన్ని మీ బిల్డింగ్స్ See, we కూల్చండి don't అంటున్నారు. want to react ఇవన్నిటికీ. ఓకే See, రంగనాథ్ గారు, see, మీరు okay. మొన్నటి వరకు మీకు ప్రశంసలు వచ్చినాయి అన్నారు. నిజంగా అందరు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కానీ ఈ మధ్యలో రావడానికి ప్రధాన కారణం ఏంటంటే పెద్దవాళ్ళై జన్వాడ కానీ ఇంకొక ఎంపీ కానీ ఇంకో మాజీ ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ అన్నీ ఉన్నాయనేది అందరు చెప్తున్నారు. వాటిని వదిలేసి చిన్న వాళ్ళని పట్టుకోవడంతోనే హైడ్రా మీద అందరు కోపంగా ఉన్నారు. లేలే, మీరు చెప్తున్నారు కదా, మీరు ఏదైతే ఉన్నదో తప్పకుండా పెద్దవాళ్ళే ప్రథమ టార్గెట్గా జరుగుతున్నది, దాంట్లో ఇది లేదు. చిన్నవాళ్ళైనా కానీ కూడా మీరు చిన్నవాళ్ళు అనుకోవద్దు. మీరు ఇప్పుడు ఈ విల్లాస్ డిమాలిష్ చేసినప్పుడు కనపడేది ముందు చిన్నవాళ్ళు, కానీ వెనకాల ఉండేది పెద్దవాడే అనమాట. అది కూడా గుర్తుపెట్టుకో. సో చేసేది వాళ్ళు చేస్తున్నట్టు అంటే ఇటువంటి వాటికి చెక్ పెట్టాలంటే కనుక అది వెనకాల ఉండే ఆ పెద్దవాళ్ళకి అది తెలియటానికే ఇది చేసేది కూడా అనమాట. సో నేనే జన్వాడ ఇది జన్వాడ నేనేది అంటున్నాను, ఇండివిజువల్ది మీరు చెప్పి జన్వాడ అనేది డజంట్ కమ్ అండర్ ద స్కోప్ ఆఫ్ ఏది హైడ్రా. ఎందుకంటే జన్వాడ 111 జీవో కింద ఉంటుంది, కానీ 111 జీవో పరిధి మాకు రాదు. అండ్ ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ ద ఏది మాకున్నటువంటి పరిధిలోకి రావట్లేదు అది. బట్ డెఫినెట్గా అది రేపు దాని మీద చేయాల్సిన ఏజెన్సీ వాళ్ళు తప్పకుండా అంటే ఇండివిజువల్ దీన్ని చేసేది. రేపు మేము సైలెంట్గా ఉన్నామని ఎందుకు అనుకుంటున్నారు? చాలా గ్రౌండ్ వర్క్ కూడా జరుగుతుంది, చాలా గ్రౌండ్ వర్క్, చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా జరుగుతుంది. చేసినప్పుడు సరైన టైంలో మీరు చూస్తారు. ఇదంతా 4 రోజులు ఉండేటటువంటి మీరు అనుకుంటారు ఏమి సైలెంట్గా ఉన్నారు, ఇది చేయట్లేదు పెద్దవాళ్ళ మీద అని. రేపు ఎప్పుడో మళ్ళీ సడన్గా ఒక రోజు ఏది మీరు పెద్ద 2 మంచి పడంగానే అప్పుడు మీరే అంటారు అనమాట, అరే సార్ సైలెంట్ ఏం కాదు అని చెప్పి మీరే అంటారు, లేదా ప్రభుత్వం సైలెంట్ కాదని అంటారు. సో ప్రభుత్వం కానీ అందరూ కూడా దీనికి పూర్తిగా సీఎం గారు పలు సందర్భాలు చెప్పారు. ఎవరైతే కనుక ఇప్పుడు ఫామ్ హౌసెస్ కూడా చాలా చూస్తున్నాం, ఏది మన ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ చుట్టూ, ఈ ఉస్మాన్ సాగర్ చుట్టూ డిమాలిష్ చేశాం. అట్లా హిమాయత్ సాగర్ చుట్టూ కూడా దానికి కొంత ఏంటంటే ఇంకా నోటిఫికేషన్ దాని విషయంలో కొంత సందిగ్ధత ఉంది కాబట్టి దాంతో. సార్ 1 minute సార్. నేనే అది రోడ్డు అక్కడ చెరువు అక్కడ కూడా మేము చెప్పాము. అక్కడ ఒక ఏది ఎక్స్ ఎమ్మెల్యే వాళ్ళు కూడా ఆక్యుపై చేసేసింది దాన్ని ఇప్పుడు నెక్స్ట్ డిమాలిషనే కాదు, రిట్రీవల్ ఆఫ్ ద లేక్స్ అంటే దాన్ని మొత్తం మళ్ళీ రివైవ్ చేయడం అనేది నెక్స్ట్ అది కూడా మొదలవుతుంది రేపు. ఈ వారం 10 రోజుల్లో కూడా ఒక వర్క్షాప్ కూడా ఆల్రెడీ నిన్న కూడా మేము కొంతమంది ఎన్వైరన్మెంటలిస్ట్ పిలిచాము, వాళ్ళతో సజెషన్స్ తీసుకుంటున్నాం. ఎట్లా మనం ఇన్లెట్ నాలాస్ ఇన్ఫోసిస్ వాళ్ళు అద్భుతంగా బెంగళూరులో ఒక లేక్ని వాళ్ళు రివైవ్ చేశారు. ఇన్లెట్ నాలాసు ప్లస్ దానికి మొత్తము ఏది ఆ చెరువుని చేసి పూర్తిగా దాన్ని ఒక లైవ్ లేక్గా తయారు చేశారు. మనం కూడా అలాంటివి చేయడానికి మనం చాలా సజెషన్స్ తీసుకోవడానికి ఆ వెనకాల చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ జరుగుతుంది. మీరు జరుగుతుందని అనుకోవట్లేదు, మీరు సైలెంట్గా ఉన్నారు మాట్లాడలేదంటే కనుక సైలెంట్గా ఉన్నామని కాదు. సో డిమాలిషన్స్ ఒకటే కాదు, డిమాలిషన్స్ ఒక ఆస్పెక్ట్ అయితే దాన్ని కన్స్ట్రక్టివ్ లైన్లో తీసుకెళ్ళడానికి చాలా వర్క్ జరుగుతుంది వెనకాల. సార్ 1 minute సార్. నవీందర్ ఫ్రమ్ డెక్కన్ క్రానికల్ సార్. చెరువులు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో అనుమతులు ఇచ్చిన జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏలకు హైడ్రా లేఖలు రాసింది సార్. ఇక్కడ రంగనా సార్ చెరువులు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో అనుమతి ఇచ్చిన హెచ్ఎండిఏ జిహెచ్ఎంసీకి హైడ్రా లేఖలు రాసింది. దానిపైన వారు ఏమైనా వివరణ ఇచ్చారా? అనుమతులను రద్దు చేయాలని ఏమైనా మీరు చెప్పారా? అదే సందర్భంలో పేదల విషయంలో మధ్యతరగతుల విషయంలో దూసుకువెళ్తున్న హైడ్రా వాసవి అర్బన్ లాంటి బహుళ అంతస్తుల నిర్మాణ సంస్థల మీద ఎందుకు సైలెంట్గా ఉందనే అపోహలు వస్తున్నాయి. ఏం క్లారిటీ సార్? నేను అనేది ఐ డోంట్ వాంట్ అదే చెప్పేది, ఇండివిజువల్ ప్రాజెక్ట్స్ మీద నేను కామెంట్ చేయను. సో రేపు మీరు ఒక టైం పాస్ అయ్యే కొద్దీ విత్ ద ప్యాసేజ్ ఆఫ్ టైం విల్ గెట్ టు నో ఏం జరుగుతుంది ఏంటనేది కూడా. సో అంతేగాని మీరు సైలెంట్గా ఉన్నారు లేకపోతే ఏమి చేయట్లేదు అని అనుకోవటం అది బహుశా మీరు అంటే ఇప్పటికిప్పుడు ఇమీడియట్గా రియాక్ట్ అవటం అనేది కాదు. అక్కడ ఉన్నటువంటి లీగల్ ఇష్యూస్ని కూడా అన్నింటినీ కూడా ప్రతి దాంట్లో కూడా వాటిలో చూసుకుంటాం. అసలు నిజంగా ఉందా లేదా, చాలామంది వచ్చి కంప్లైంట్స్ ఇస్తున్నారు అవసరం లేకుండా కూడా. కొన్ని చోట్ల ఏంటంటే అనవసరమైన కంప్లైంట్స్ కూడా ఇచ్చినవి కూడా ఉన్నాయి. అవన్నింటినీ కూడా మేము పరిశీలించి లేదు దీంట్లో కంప్లైంట్లో సబ్స్టెన్స్ లేదనుకున్నప్పుడు పక్కన పెడతాం. సో ఎక్కడైతే కంప్లైంట్లో సబ్స్టెన్స్ ఉందో దాన్ని సీరియస్గా టేకప్ చేస్తారు. సంబంధిత ఏజెన్సీస్ అందరి కోఆపరేషన్ తోటి, అందరి కోఆర్డినేషన్ తోటి, వాళ్ళందరితోటి కలిసి పనిచేస్తూ మేము దానికి ఒక ఫినాలిటీ అనేది ఇవ్వడానికి ఇప్పుడు ఉన్నటువంటి దీంట్లో హైడ్రా యొక్క ఏదైతే కనుక చేస్తుందో దాని కింద చేస్తాము. అండ్ సార్ బేసికలీ 2 questions సార్. రంగనాథ్ సార్, so these are the most frequently asked questions sir. Ranganath sir ikkada. Yeah. So these are the most frequently asked questions, like what if my house has a building permission by urban local body and it is in the buffer or FTL zone, will Hydra come and demolish it? It is under construction. It has a permission, valid it permission. has a valid urban local body permission. Absolutely no.
సో ఇప్పుడు అంటే ఇదే దానికి పర్మిషన్ ఉంది అండ్ దానికి బఫర్ జోన్లో కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో ఇప్పుడు అంటే ఇది వాళ్ళకి ఇదని దానికి ఇట్ హ్యాస్ టు నెక్స్ట్ ఏం చేయాలి, పర్మిషన్ క్యాన్సిల్ చేయించాలి. అంటే ఒకవేళ కనుక అది FTL వస్తుంది అనుకోండి, వీ హ్యావ్ టు గో అండ్ గెట్ పర్మిషన్ షుడ్ బి క్యాన్సిల్డ్. సో బేసికలీ ద పర్మిషన్ విల్ బి రివోక్డ్. ఎగ్జాక్ట్లీ అదే కదా అనేది పర్మిషన్. ఇప్పుడు చెప్పేది మేము చెప్తున్నది కూడా అదే, ఎక్కడన్నా కనుక ఆల్రెడీ పర్మిషన్స్ ఇచ్చుంటే కనుక దాన్ని రివోకింగ్ అన్నా జరగాలి. ఆల్రెడీ రివోక్ అయినాయి, ఇప్పుడు మేము టేకప్ చేసినవి కూడా అన్నీ ఏంటంటే ఆల్రెడీ రివోక్ చేసినాయి. FTLలో పర్మిషన్స్ ఇస్తే కనుక దాన్ని రివోక్ చేసిన వాటిల్ని అది లైవ్గా ఉంటే అంటే రివోక్ అయ్యి అది క్యాన్సిల్, రివోక్ ఈజ్ ఆల్మోస్ట్ లైక్ ఏ క్యాన్సిలేషన్ అయినా అంటే సార్ అండ్ వన్ మోర్ థింగ్ సార్, హైడ్రా అసలు చెరువులకు సంబంధించినటువంటి FTL బఫర్ జోన్లకు సంబంధించినటువంటి మ్యాప్స్ సరిగ్గా లేవు అని చెప్పేసి దుర్గం చెరువుకు సంబంధించినటువంటి బాధితులు వెళ్తే హైకోర్టు కూడా దానికి సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వంకి ఖచ్చితంగా 6 వారాల లోపట పూర్తి నివేదికతో రావాలని చెప్తుంది. హైడ్రా దగ్గరనేమో 160 acres అని చెప్తా ఉన్నారు, కానీ అక్కడ లోకల్లో ఉన్నటువంటి అమర్ కోఆపరేటివ్ సొసైటీ అండ్ మిగిలినటువంటి వాళ్ళు ఏం చెప్తున్నారంటే కేవలం 60 ఎకరాలు మాత్రమే FTL పరిధి ఉంటుంది అన్నట్టు మాట చెప్తా ఉన్నారు. 100 ఎకరాలకు సంబంధించినటువంటి తేడా వస్తుంది. హైకోర్టులో ఉంది అది ఆల్రెడీ ఇరిగేషన్ వాళ్ళు దాంట్లో అఫిడవిట్ కూడా ఫైల్ చేస్తున్నారు. అఫిడవిట్లో కూడా వాళ్ళు దే ఆర్ ఫైలింగ్ ఇట్ యాజ్ పర్ ఇది వాళ్ళు ఏదైతే FTL చూపించారో దాన్నే చూపిస్తున్నారు, వాళ్ళు చేస్తారు. విషయంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇస్తామని చెప్తున్నారు కదా, మరి హైడ్రాకి సంబంధించినటువంటి విషయంలో అట్లాంటి ఆలోచన మనం చేస్తా ఉన్నారండి? This needs to be cleared, sir. Like as of I know, Hydra doesn't even have as of now power to give a notice also. But there is a widespread rumor ki Hydra NOC is required. Hydra NOC lekapothe yours will be demolished. No. So please educate or brief the people, sir, through this platform. Navinder sir, Bommalan. Forgot you. Ravindra, see, it's like this. I think I should make this assurance on behalf of government. It's very much important also. GHMC కావచ్చు, HMDA కావచ్చు, ఎనీ అర్బన్ లోకల్ బాడీ, ఎనీ ప్లానింగ్ అథారిటీ వర్కింగ్ అండర్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇచ్చిన పర్మిషన్ వ్యాలిడ్. ప్రాసెస్ ఫాలో అయ్యారు. ప్రతి సిస్టంలోనూ కొన్ని తప్పులు ఉంటాయి, తప్పులు లేకుండా ఏ సిస్టమ్ ఉండదు. 1-2 తప్పులు జరగచ్చు, బఫర్ జోన్లు తప్పులు జరగచ్చు, దానికి సంబంధించి అధికారి శిక్షించబడతాడు. బట్ మధ్యతరగతి వాళ్ళే కాదు, ఉన్నతమైన తరగతుల వాళ్ళు గొప్ప వాళ్ళు కట్టుకున్న బిల్డింగ్లు కూడాను పర్మిషన్ ఇచ్చింటే దాన్ని వ్యాలిడ్గా హానర్ చేయాల్సినటువంటి బాధ్యత గవర్నమెంట్ సంస్థలపైన ఉంది. వీ విల్ ఆనర్ దెమ్. ఓకే, ఎక్కడన్నా మనకు ప్రాబ్లమ్స్ ఉంటే ఇప్పుడు వారు చెప్తున్నది ఏంటంటే వాళ్ళు చేసినటువంటి 28 యాక్షన్లు కూడాను పబ్లిక్ కంప్లైంట్ పైన చేసినట్టు యాక్చువల్గా ఆయన సుమోటో చేసినట్టు కాదు. ఓకే, దట్స్ ఫస్ట్ లెట్స్ ఎగ్జామిన్. సో ప్రభుత్వం యొక్క స్టాండ్ ఇది. యాజ్ అ ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ ఐఎమ్ టెలింగ్, GHMC కావచ్చు, HMDA కావచ్చు, ఎనీ అర్బన్ లోకల్ బాడీ మేము ఇచ్చిన పర్మిషను డ్యూ ప్రాసెస్ ఉంది. మనకు TG BPAS అని ఆన్లైన్ ప్రాసెస్ ఒకటి ఉంది. ఇరిగేషన్ వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు NOC వెరిఫై చేసి ఇచ్చారు. ఈ బఫర్ జోన్లకు సంబంధించి FTLకి సంబంధించి కొంత సందిగ్ధత ఉన్నమాట కూడా వాస్తవము. సో ఈ నేపథ్యంలో బఫర్ జోన్లో పర్మిషన్ ఇచ్చేశారు, లేకపోతే ఇప్పుడు మీరు అన్నట్టు మనకు దుర్గం చెరువులో పర్మిషన్ ఇచ్చేశారు. ఇన్ఫ్యాక్ట్ మీ దుర్గం చెరువులో కట్టుకున్న వాళ్ళు చూస్తే హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్. అది ఇంకా ప్రాసెస్